1960లో ఫౌండేషన్ వేసినటువంటి ప్రాజెక్టులు ఈనాటికి కూడా లక్షల ఎకరాలకు నీళ్లు పారుతూ చెక్కు చెదరకుండా పటిష్టంగా ఇటువంటి ఈనాడు ఉన్నటువంటి టెక్నాలజీ లేకుండా రోజుల్లో కట్టిన ప్రాజెక్టులు పనిచేస్తూ ఉంటే మరి 2014 ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మీరు కాళేశ్వరాన్ని ప్రాజెక్టు కడితే పట్టుమని అది పూర్తయి 2 సంవత్సరాలు కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి 1,00,000 కోట్ల పైన అవినీతి పాల్పడినటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు రాష్ట్రం మీద పడి బరి తెగించి వాళ్ళలాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఒక పక్కన అల్లుడు, ఇంకో పక్కన కొడుకు, ఇంకో పక్కన కూతురు బయలుదేరి తిరుగుతా ఉంది. 60లో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇంతవరకు చెక్కు చెదరదు. నిన్నగాక మొన్న 1,00,000 కోట్ల పైబడి మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏం కుంగిపోతుంది. ఎవడు అవినీతి పరులు, ఎవడి సొమ్మిది, ఎవడిది ఇది? ప్రజలది కదా.